హలో పీపుల్, దిస్ ఇస్ కీర్తి. సో నేను ఇప్పుడే గుంటూరు కారం ట్రైలర్ అనేది చూసారనమాట. చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. మహేష్ బాబు గారిని ఆ యాంగిల్లో చూడడం, డిఫరెంట్ లుక్ అనిపించింది, డిఫరెంట్ హెయిర్ స్టైల్, మొత్తం మాస్గా ఉన్నారు సార్ అనేది. ఆ సిగరెట్ తిప్పడం మాత్రం అదిరిపోయింది. సిగరెట్ కాదు, బీడీ అనుకుంటా అది. సో అది ఆ స్టైల్ అనేది సూపర్, చాలా బాగుంది మాస్గా. అండ్ కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే హీరోయిన్స్ వచ్చేసి శ్రీలీల అండ్ మీనాక్షి గారు ఉన్నారు. ఇద్దరు క్యూట్ అనిపించారు. ఎంత ఇన్నోసెంట్ అనిపించారంటే మీనాక్షి గారు దాంట్లో అయితే. సో ఇంకా మెయిన్ కాస్టింగ్ వచ్చేసి జగపతి బాబు గారు అండ్ జయరామ్ గారు, ప్రకాష్ రాజ్ గారు. మెయిన్ వింటేజ్ క్యారెక్టర్ ఎవరిదరా అంటే నాకు తెలిసి రమ్యకృష్ణ గారిది బాగా ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. సో నాకు ట్రైలర్ చూసినంతసేపు రమ్యకృష్ణ గారిది ఎక్కువ అనిపించింది. సో ఆ బాండింగ్ అనేది రమ్యకృష్ణ గారు మధ్య అండ్ మహేష్ బాబు గారి మధ్య ఉంటుందేమో అని అనిపిస్తుంది. సో అండ్ మోర్ ఓవర్ జయరామ్ గారు కూడా ఉన్నారు దాంట్లో, అండ్ సునీల్ గారు అండ్ బ్రహ్మానందం గారు, అండ్ కామెడీ టైమింగ్ వెన్నెల కిషోర్ గారిని అస్సలు మిస్ అవ్వకూడదండి. అండ్ మ్యూజిక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెత్త కొట్టేశారండి తమన్ గారు, అంతా బాగుంది. సో సాంగ్స్ అయితే ఇంకా వినే కొద్దీ వినాలనిపిస్తుంది. మాస్ సాంగ్స్ ఉన్నాయన్నమాట దాంట్లో. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎప్పుడు రిలీజ్ అవుతుందా, టికెట్స్ దొరికింది అనుకో వీఆర్ లక్కీ, లేదంటే నెక్స్ట్ డే వెళ్ళి చూడడమే. ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్స్ మామూలుగా లేరు. ఈ సంక్రాంతికి చాలా రోజుల తర్వాత సార్ అలాగ థియేటర్లో కనిపించేసరికి ఫ్యాన్స్ అందరూ మంచి ఊపు మీద ఉన్నారు. సో నేను కూడా అంతే ఊపు మీద చూడాలనుకున్నా. ఇఫ్ ఐఎమ్ లక్కీ నాకు టికెట్స్ దొరికితే నేను డెఫినెట్గా వెళ్ళి చూస్తాను ఫస్ట్ డే, లేదంటే తర్వాత నెమ్మదిగా వెళ్ళి చూసి మీకు నా ఒపీనియన్ ఏంటో అనేది మీకు షేర్ చేస్తాను. ఎవరైతే మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారో మీకేమైనా డిఫరెంట్గా అనిపించిందా మహేష్ బాబు గారు లుక్ కానీ ఇంకేదైనా సరే, సో ఏదైనా ఉంటే కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాప్ ఆఫ్ ఎయిట్. అండ్ మీకు ఇంకా నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.